హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చండి. చదువుకొని ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఉద్యోగం లేకుండా వాళ్ళందరికీ కూడా మహిళలు కానీ లేదా పురుషులు కానీ ఇద్దరికీ కూడా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి చెప్పడం జరిగిందండి. అయితే దీనికి ఏజ్ ఎంత ఉండాలి, అర్హత ఏంటి, దానికి ఎంత చదువు ఉండాలి, దీనికి ఎవరు అర్హులు, ఈ అర్హత పొందాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఆ తర్వాత మనకి బ్యాంకుకి ఇస్తారా లేకపోతే మనం వెళ్ళి తీసుకోవాలా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదండి. వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా చూద్దామని చెప్తానండి మీకు. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఒక్క లైక్ ఇచ్చారనుకోండి మాకు ఒక సపోర్ట్గా ఉంటుందన్నమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? నిరుద్యోగ వృత్తి కోసం ఎలా అప్లై చేయాలి, ఏంటి అర్హతలు, ఇవన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అయితే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లోని సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనకి సూపర్ 6లో భాగంగానే ఈ నిరుద్యోగుల వృత్తి కూడా ఉంది మాట అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో ఆ నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు యువగలం అనే పేరుతోని, అంటే నిరుద్యోగ భృతి యువగలం అన్న పేరుతోని ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి. ఇదేమి కొత్త పథకం అయితే కాదండి. 2014లోని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళకి యువనేస్తం అన్న పేరుతోని పురుషులకి మహిళలకి కూడా ప్రతి ఒక్కరికి నెల 1,000 రూపాయలు చొప్పున ఇచ్చేవారండి. అయితే వాళ్ళు ఇచ్చింది అయితే డైరెక్ట్గా ఇచ్చేవారు కాదు. వాళ్ళు మీ సేవా సెంటర్స్ కానీ దగ్గరగా ఉన్న సిఎస్సి సెంటర్స్ కానీ వెళ్ళి వాళ్ళు తంబేసి తీసుకునేవారు మాట అండి 1,000 రూపాయలు. సో అదే పథకాన్ని ఇప్పుడు ఈ 2024లోని యువగలం, అంటే అప్పుడు యువనేస్తం ఇప్పుడు యువగలం అన్న పేరు మార్చి ఈ నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నారు మాట అండి. ఇది స్టార్ట్ అవడం అయితే కనుక ఈ నెల 18వ తారీఖు నుంచి మీకు యాప్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. మోస్ట్లీ ఈ నెలాఖరికి కానీ లేకపోతే జూలై 1స్ట్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ ఇది అప్లికేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అయితే ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే కనుక దీనికి మీకు మీ డేటా అంతా కూడా సచివాలయాల ద్వారా వాలంటీర్స్ ద్వారా అంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఎవరెవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి వాళ్ళు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే వాలంటీర్స్ ద్వారా ఈ డేటాని కలెక్ట్ చేస్తున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అంటే కనుక, లేదా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక తెల్ల రేషన్ కార్డు ఉండాలన్నమాట అండి. అయితే ఎవరైతే ఇంట్లోని నిరుద్యోగులుగా ఉన్నారో వారు రేషన్ కార్డులో పేరు ఉండాలన్నమాట అండి. అంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలి. అలాగే వాళ్ళకి ఏంటంటే భూమి అనేది 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే కనుక ఈ నిరుద్యోగ భృతి అంటే యువగలం పథకానికి అనర్హులుగా ఉంటారన్నమాట అండి. 5 ఎకరాల లోపు అయితే కనుక వాళ్ళు అర్హులు అవుతారన్నమాట. అలాగే మనకి అనంతపురం జిల్లాకి తీసుకుంటే కనుక వాళ్ళకి 10 ఎకరాల వరకు ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే అనంతపురం జిల్లా కరువుకి సంబంధించింది కనుక వాళ్ళకి 10 ఎకరాలు ఇచ్చారన్నమాట అండి. కానీ మనకైతే కనుక 5 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారన్నమాట అండి. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట అండి కంపల్సరీ. ఎందుకంటే ఇది మనకి గవర్నమెంట్ నుంచి ఏ పథకమైనా సరే బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి. ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి, మొబైల్ నెంబర్ కూడా దానికి యాడ్ అయి ఉండాలన్నమాట అండి. ఆ మొబైల్ నెంబర్ మీరు వాడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ అమౌంట్ మనకి డైరెక్ట్గా ఇవ్వకపోతే బ్యాంకులో కానీ పడితే కనుక మనకి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందన్నమాట అండి. సో అందు గురించి అని మీరు ఏ బ్యాంక్ అయితే లింక్ ఇస్తున్నారో, ఏ ఆధార్ కార్డులో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది మాట అండి. ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ గురించి అంటే రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరికైనా సరే 4 వీలర్ అంటే కారు కానీ ఉన్నట్లయినా సరే ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరమాట అండి. అంటే కారు ఉంటే కనుక అంటే ఆ రేషన్ కార్డులో ఎవరికి ఉన్నా సరే ఆ రేషన్ కార్డుకి చూపించేస్తుంది అన్నమాట అండి అక్కడ. సో 4 వీలర్ ఉందని అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరన్నమాట. ఇంకా రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ఈ పథకం రాదండి. ఇంకా చెప్పాలంటే కనుక ఈ రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవరైనా ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా సరే ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరన్నమాట. సపోజ్ ఎవరైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే కార్డులో ఉన్నారనుకోండి,
మీ బ్రదర్కో లేకపోతే సిస్టర్ ఎవరికో వదినకో ఎవరికో కారు ఉందనుకోండి, అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే దీని నుంచి తీసేయండి, డిలీట్ చేసేయండి, లేదా మీరు అందులోంచి విడిపోయి వేరుగా వచ్చేసేయండి. అలా ఏదైనా ఆల్టర్నేట్ చేసుకొని ఇప్పటి నుంచి మీరు రెడీ పెట్టుకొని ఉండాలన్నమాట. పథకం స్టార్ట్ అయిన తర్వాత పరుగులు పెట్టే కన్నా ఇప్పటి నుంచి మీరు అన్ని చేసుకుని ఉండడం మంచిది మాట అండి. సపోజ్ మీకు రేషన్ కార్డులోనే అలా ఏదైనా ఉందనుకోండి, ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ కానీ 4-వీలర్ కానీ, అలాగే మీరు తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్ అలాంటి వాళ్ళని రేషన్ కార్డు నుంచి తొలగించండి. లేదా మీకు ఆల్రెడీ పెళ్ళైపోయి సపరేట్గా ఫ్యామిలీగా ఉందనుకోండి, అంటే ఫ్యామిలీ ఉన్నదనుకోండి పెళ్ళైపోయి, మీరు బయటకు వచ్చేసి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. అలా ఏదైనా ఆల్టర్నేట్ చేసుకొని రెడీ చేసుకోండి. మనకి పథకం స్టార్ట్ అవగానే పెట్టుకోవడానికి మీకు రెడీగా ఉంటే మంచిది మాట అండి. అలాగే గవర్నమెంట్ లోన్స్ మీరు ఏమైనా 5 లక్షలలోపు తీసుకుంటే పర్వాలేదండి. 5 లక్షల కన్నా ఎక్కువ లోన్ కానీ తీసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్స్ 5 లక్షల కన్నా ఎక్కువ తీసుకొని ఉంటే ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరమాట అండి. అలాగే మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చదువుతున్నారనుకోండి, మీకు ఏదైనా స్కాలర్షిప్స్ కానీ అలాంటివి ఏమైనా వస్తున్నా సరే ఈ నిరుద్యోగ భృతి, యువగళం నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు మీకు రాదు మాట అండి. అసలు కొంతమంది ఏమంటారంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, వాళ్ళకి ఏంటంటే ఫెన్షన్ వస్తూ ఉంటుంది. అలాంటి ఫెన్షన్ వస్తున్న వాళ్ళకి మళ్ళీ ఈ 3,000 రూపాయలు వస్తాయా అని అంటే కనుక వాళ్ళకి ఉద్యోగం లేదు, ఈ నిరుద్యోగ భృతి వస్తుందంటే కనుక ఖచ్చితంగా రాదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఫెన్షన్ వస్తుంది కనుక దీనికి వాళ్ళకి చూపించదన్నమాట, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వరన్నమాట అండి. అలాగే దీనికైతే కనుక ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేయించుకొని ఉండాలి. ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ కూడా మీరు లింక్ చేసుకొని ఉండాలన్నమాట. అలాగే ఏదైనా కంపెనీలో పని చేస్తూ మీకు పిఎఫ్ కానీ వచ్చిందనుకోండి, అంటే చదువుకున్న తర్వాత ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతారు కదా, జాయిన్ అయ్యి ఆ కంపెనీ నుంచి మీకు పిఎఫ్ కానీ వచ్చినా సరే ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరమాట అండి. అంటే పిఎఫ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరమాట. అలాగే మీకు ఈ 3,000 రూపాయలు బ్యాంకుకే వస్తుంది కనుక బ్యాంకుకి మీకు ఆధార్కి మొబైల్ నెంబర్కి లింక్ చేసుకుని ఉండాలన్నమాట అండి. ఈ ఏజ్ ఎంత ఉండాలి అంటే కనుక 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలండి. అలాగే కమ్యూనిటీ పరంగా మనకి జాబ్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కదండి, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, అలాంటి ఏమీ ఉండదన్నమాట అండి. ఆ అప్లికేషన్లోని వాళ్ళు ఇంతవరకు అని ఏజ్ లిమిట్ ఇస్తారన్నమాట అండి. ఆ ఏజ్ లిమిట్కి ఒక్కరోజు ఎక్స్ట్రా అయినా సరే ఈ అప్లికేషన్ మనకి సబ్మిట్ అవ్వదన్నమాట అండి. సో 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ, డిప్లొమా, పీజీ, బీటెక్ డిగ్రీ వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది అన్నమాట అండి. అయితే కనుక మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక మీకు కావాల్సింది ఫస్ట్ 10th క్లాస్ ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అలాగే కరెంటు బిల్లు, ఓటర్ ఐడి, ఇంకా నెక్స్ట్ ఏంటంటే క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్, ఇన్కమ్, అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. సో ఇప్పటి నుంచే మీరు రెడీ చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. ఇప్పుడు నేను చెప్పాను కదా 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపని ఇవన్నీ చెప్పాను కదా, దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కనుక మీరు ఇప్పటి నుంచే క్యాలిక్యులేషన్ చేసుకొని అన్ని రెడీ చేసుకొని ఉంచుకోండి. అది అప్లికేషన్ స్టార్ట్ అవగానే నేను మీకు వీడియో పెడతాను డేట్స్తో సహా. ఇవన్నీ రెడీ చేసుకొని రెడీగా ఉంటే ఈ నెల 18వ తారీఖున యాప్ రిలీజ్ అవుతుందండి. డేట్స్ రాగానే మీకు నేను మళ్ళీ వీడియో చేస్తాను. అలాగే ఇతర ఫంక్షన్లకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వరమాట అండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అక్కడ వేరే ఫంక్షన్ అందుకొని దీనికి అప్లై చేసినా సరే మీకు ఎలిజిబుల్ ఉండదన్నమాట. సో మరి ఇలాంటి విషయాల గురించి చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ వాళ్ళందరికీ పంపించండి.